వీడితో లెక్చర్ ఇస్తున్నాడు ఆ విగ్రహాల పూజ చేసేటోళ్ళకి. సో ఇందాం. విగ్రహారాధన ఎంత మొండితనమో మూర్ఖత్వం. అబ్దుల్ కలాం గారు చెంప చెల్లిమనిపోయి ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళాడు. తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారికి టెంపుల్కి ముందు సింహద్వారాలు ఉంటాయి. సింహద్వారం వెంటనే ఆ పిల్లగాడు చూసి, నాన్న సింహాలు నాన్న అని పైకి ఎక్కేసాడట వాళ్ళ నాన్న దగ్గరికి. ఏం భయపడకరా, అవి నిజమైన సింహాలు కావు. లేదు నాన్న, అవి చూడు ఎలా అరుస్తున్నాయో, మనం తినేస్తాయేమంటే, నాన్న అవి తినవు, అవి విగ్రహాలు, అవి మట్టి సింహాలు, నేను ఏమీ చేయవు. తినవగాక తినవంటే నిజమా నాన్న అంటే, నిజమే నాన్న. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అబ్దుల్ కలాం గారు అడిగిన ప్రశ్న ఏదో చెప్పిన, నాన్న అన్నది ఒక ప్రశ్న అన్నాడు. ఏమి నాన్న అని అడిగితే అన్న మాట ఏంటో తెలుసా, బయటున్న సింహాలు నన్ను ఏమీ చేయవన్నది నువ్వు చెప్పింది నిజమైతే, లోనున్న ఈ దేవుడు ఏం చేస్తాడని నన్ను ఇక్కడ తీసుకొచ్చావని అడిగి. ఇప్పుడు చెంప చెల్లు అనే క్వశ్చన్ నేను కూడా అడుగుతా. అబ్దుల్ కలాం ముస్లిం, చిన్నప్పుడు వెళ్తే మస్జిద్కి వెళ్ళాలి, గుడికి ఎందుకు పోయిండు? పైగా అబ్దుల్ కలాం హిందూయిజం ఎంతో ఫాలో అవుతాడు. గీత అంటే ఆయనకి పిచ్చి. ఓకే, ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత తప్పెట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు.